అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు చేస్తూ ఉన్న దాడులపై జిల్లా ఎస్పీ గౌతమిశాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హింసకు పాల్పడే వారిపై రౌడీ షీట్స్ ను ఓపెన్ చేస్తామన్నారు. కళ్యాణ్ దుర్గం వైఎస్ఆర్సీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. Nobody should involve in the violence and nobody should damage anybody's property. ఎవరైనా ఇది చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. బిలో 7 years అయితే వాళ్ళకి 41A నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అబోవ్ 7 years అయితే రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దాంతో వదిలిపెట్టకుండా అంటే బిలో 7 years అబోవ్ 7 years శిక్షతో కంపారిజన్ లేకుండా ఎవరైనా హింసకు పాల్పడిన ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా ఆఫీసర్స్ అందరికీ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొహమాటం ఏమి లేదు. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఈజ్ ద ప్రయారిటీ. దాని తర్వాత ఏదైనా సో మనకి కౌంటింగ్ ఎలాగో ముగిసింది కాబట్టి ఇప్పుడు మా ప్రయారిటీ ఏంటంటే ఈ సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అంటే బేస్డ్ ఆన్ ద రిజల్ట్ సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో వాటిని ఐడెంటిఫై చేసి మా యొక్క మొబైల్ పార్టీస్ని పికెట్స్ని అనుగుణంగా మార్చడం జరుగుతుంది.